హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ రాము. ముందుగా మీకు అందరికీ వెల్కమ్ టు మై క్రిప్టో టాక్ ఛానల్ అండి. ఈరోజు మనం ఫ్రీ క్రిప్టో మైనింగ్ అయినటువంటి ఇంటర్లింక్ యాప్ గురించి తెలుసుకుందాం. అందులో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, మైనింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? ఈ యాప్కు సంబంధించి లింకు మన డిస్క్రిప్షన్లో ఉంటుందండి. ఆ డిస్క్రిప్షన్లో యాప్ లింక్ మీద క్లిక్ చేయగానే మిమ్మల్ని ప్లేస్టోర్లోకి తీసుకెళ్తుంది. లేదా మీరు డైరెక్ట్గా ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇంటర్లింక్ నెట్వర్క్ అని టైప్ చేయగానే అక్కడ మీకు యాప్కి సంబంధించిన డీటెయిల్స్ చూపిస్తుంది. అక్కడ మీరు ఇలా వస్తుందండి. ఇక్కడ మీరు ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు అలో పర్మిషన్ అడుగుతుంది. ఆ సింపుల్గా మీరు అలో మీద క్లిక్ ఇవ్వండి. అలో మీద క్లిక్ ఇవ్వగానే యాప్ ఇన్స్టలేషన్ జరిగి ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నుంచి మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక ఐడిని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే మీ రెఫరల్ ఐడిను ప్లస్ మీ ఇంటర్లింక్ ఐడి. ఇక్కడ 2 బాక్సెస్ ఉన్నాయి చూడండి సైడ్లో. ఆ 2 బాక్సెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇంటర్లింక్ వాళ్ళు డిఫాల్ట్గా మీకు ఒక ఐడిని జనరేట్ అవుతుంది. ఈ ఐడినే మీరు కావాలంటే నేను కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు ఇంకొకటి ఒక ఫ్యాన్సీ నెంబర్ కావాలనుకున్నా కూడా మీరు దీన్ని క్లోజ్ చేయొచ్చు. ఇక్కడ చిన్నగా ఇంటూ సింబల్ ఉంది, దాని మీద క్లిక్ చేయగానే ఇది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి వస్తుంది. ఈ 2 బాక్సెస్ మీద క్లిక్ చేయగానే మరి మీరు ఇంకొక ఐడి జనరేట్ అవుతుంది. ఇలా క్లిక్ చేయండి. ఇలా ఇంకొక ఐడి జనరేట్ అవుతుంది. మీకు ఏదైతే సెట్ అవుతుందో ఆ ఐడి వచ్చేంత వరకు మీరు ట్రై చేయొచ్చు. ఇప్పుడు నేను ఇది కంటిన్యూ చేయాలనుకున్నాను. ఈ ఐడి నాకు ఓకే, అందువల్ల నేను కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మనల్ని ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఈ యాప్కు సంబంధించి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మీకు గుర్తున్న పాస్వర్డ్ని ఒక 6 డిజిట్స్ నెంబర్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా కానీ మీకు గుర్తున్న నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ 6 డిజిట్స్ నెంబర్ ఎంటర్ చేసి కింద కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద మీరు క్లిక్ చేయగానే ఇక్కడ పాస్వర్డ్ రీఎంటర్ చేయమని అడుగుతుంది. ఇందాక మీరు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో అదే పాస్వర్డ్ని ఇక్కడ ఇవ్వండి. మళ్ళీ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది. ప్రాసెస్ జరిగి సక్సెస్ అని చెప్పేసి ఇక్కడ గ్రీన్ టిక్ మార్క్ వస్తుంది. అక్కడ టిక్ మార్క్ వచ్చిన తర్వాత కింద కంటిన్యూ విత్ ఐడి రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఏ మెథడ్లో సైన్అప్ కావాలని అడుగుతుంది. మీరు సింపుల్గా సైన్ ఇన్ విత్ జీమెయిల్ మీద క్లిక్ చేయండి. చూడండి ఇలాగా సైన్ ఇన్ విత్ మీద జీమెయిల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ మొబైల్లో ఎన్ని మెయిల్ ఐడి అయితే ఉన్నాయో ఐడీస్, జీమెయిల్ ఐడీస్ ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ డిస్ప్లే అవుతాయి. వాటిలో మీరు ఏ దాని ద్వారా మీరు రిజిస్ట్రేషన్ కావాలనుకుంటున్నారో ఆ మెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇక్కడ సింపుల్గా ఓకే ఇవ్వండి. ఓకే ఇచ్చిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. మీరు ఇందాక క్రియేట్ చేసుకున్నారు కదా ఒక ఐడి, ఇంటర్లింక్ ఐడి అని, ఆ ఐడి ఇక్కడ చూపిస్తూ లాగిన్ అడుగుతుంది. ఇక్కడ మనము యాప్లోకి లాగిన్ అవుతాం. ఇప్పుడు ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఇందాక జనరేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఉంది కదా, ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర క్లిక్ చేయండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర క్లిక్ చేయగానే మనం ఇందాక ఏ ఈమెయిల్ ఐడితో మనం సైన్అప్ అయ్యామో ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ చూపిస్తుంది. దాని మీద సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడ మరీ మెయిల్ ఐడీస్ అన్నీ చూపిస్తాయి. మరి దాని మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు ఇలాంటి ఒక పాపప్ వస్తుంది. సింపుల్గా ఈ పాపప్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసుకున్న వెంటనే యాప్కి సంబంధించినటువంటి మెయిన్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇప్పుడు మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత వెంటనే మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ITLG 0 ఉంది కదా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు పైన టాప్లో ప్రొఫైల్ సింబల్ ఉంది కదా, ఆ ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా, ఇక్కడ మీ నేమ్ వచ్చి ఉంటుంది. మీ ఇంటర్లింక్ ఐడి నెంబరు మీ నేమ్ రెండు వచ్చి ఉంటాయి. ఈ ఐడి నెంబర్ని అయితే మనం మార్చుకోలేము, కానీ ఇక్కడ మీ నేమ్ని అయితే మీరు ఎలా కావాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు. ఈ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయగానే మీ నేమ్ ఎడిట్ అడుగుతుంది. అక్కడ మీరు కావాలనుకున్న నేమ్ని అక్కడ ఎంటర్ చేసి కింద సేవ్ బటన్ వస్తుంది, సేవ్ మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఎలా కావాలో అలా సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిన తర్వాత వెంటనే మీరు కింద రెఫరల్ అని ఉంది కదా, ఇక్కడ రెఫరల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇలాంటి పాపప్ వస్తుంది. సింపుల్గా దాన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి హ్యూమన్ హ్యాష్ అని ఉంది కదా, ఆ హ్యూమన్ హ్యాష్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే కింద ఇక్కడ చూడండి, క్లిక్ చేసిన వెంటనే కింద సబ్మిట్ రెఫరల్ కోడ్ అని ఉంది కదా, ఈ రెఫరల్ కోడ్ దగ్గర నా రెఫరల్ ఐడి ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చాను. ఆ రెఫరల్ ఐడి నా రెఫరల్ ఐడి మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. నా రెఫరల్ ఐడి మీరు ఇక్కడ ఎంటర్ చేయడం వల్ల మీకు 1000 కాయిన్స్ వస్తాయండి. ఓకేనా? ఇక్కడ రెఫరల్ ఐడి ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీరు వెరిఫికేషన్ జరుగుతుంది. ఇలా వెరిఫై జరుగుతుంది. వెరిఫై అయిన తర్వాత ఇక్కడ సింపుల్గా వెరిఫై యువర్ హ్యూమన్ ఉంది కదా, దాని మీద టిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే వెరిఫై సక్సెస్ వచ్చి మరి ఇక్కడ వెరిఫై నవ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తూనే ఇక్కడ మీకు ఫ్రంట్ కెమెరా, మీ సెల్ఫీ కెమెరా పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ అడుగుతూనే మీరు సింపుల్గా వైల్ యూజింగ్ యాప్ పర్మిషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే మీ కెమెరా ఓపెన్ అవుతుంది. మీ కెమెరా ఓపెన్ అవుతూనే మీ ఫేస్ అనేది వెరిఫికేషన్ చేసుకుంటుంది. ఫేస్ వెరిఫికేషన్ ఎందుకంటే మీరు హ్యూమనా కాదా అని వెరిఫై చేసుకుంటుంది. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. మీ హెడ్ని మీ ఫేస్ని రైట్కి ఒకసారి, లెఫ్ట్కి ఒకసారి, టాప్కి ఒకసారి, కిందికి ఒకసారి, బాటమ్, ఇలా అక్కడ చూపిస్తున్నటువంటి సిగ్నల్స్ని బట్టి మీ ఫేస్ని రొటేట్ చేయండి. రొటేట్ చేసిన తర్వాత స్టడీగా అలాగనే కొద్దిసేపు ఉండండి. అది వెరిఫై చేసుకుంటుంది. వెరిఫై చేసుకున్న వెంటనే ఇలాగొస్తుంది, వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇలా వెరిఫికేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఒక్కొక్కసారి సక్సెస్ వస్తుంది, లేదా ఒక్కోసారి ఫెయిల్ అని వస్తుంది. ఇలా చూడండి, ఇక్కడ ఫెయిల్ అని వచ్చింది కదా. ఫెయిల్ అని వచ్చినట్లయితే మీరు ట్రై అగైన్, ఇంకొకసారి ట్రై చేయండి. ట్రై చేసిన వెంటనే ఇలా వస్తుంది. ఇక్కడ ఈ వెరిఫై నవ్ ఉంది కదా, మరి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మరీ మీ ఫేస్ని, మీ ఫ్రంట్ కెమెరా ఓపెన్ అయ్యి మీ ఫేస్ని స్కాన్ చేసుకుంటుంది. మీరు ఇందాక చూసాం కదా మనము, అలాగనే ట్రై చేయండి. ట్రై చేసిన వెంటనే మరి వెరిఫై జరుగుతుంది. వెరిఫికేషన్ జరిగిన తర్వాత మీకు యు ఆర్ ఆల్ సెట్ అని చెప్పి సక్సెస్ అవుతుంది. ఒకవేళ ఇలా సక్సెస్ కాకపోతే మరి ట్రై చేయండి. ఓకేనా? యు ఆర్ ఆల్ సెట్ వచ్చిన తర్వాత కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం అంతా కంప్లీట్ అయింది. తర్వాత ఇప్పుడు మనము 1000 ఫ్రీ కాయిన్స్ వస్తాయని చెప్పాం కదా, సైన్అప్ బోనస్ ప్లస్ మీరు నా రెఫరల్ ఐడి యూజ్ చేసినందువల్ల మీకు 1000 కాయిన్స్ వస్తాయని చెప్పాం కదా. అందుకు ఇక్కడ మైనింగ్ చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ సింపుల్గా మీరు మైన్ యువర్ ఐటీఎల్జీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మీకు యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ మైన్డ్ 1000 ఐటీఎల్జీ అని వస్తుంది. ఇక్కడ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది. ఇలా ఈ స్క్రీన్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఇందాక మనం ఫేస్ వెరిఫికేషన్ చేసుకున్నాం కదా, మన ఫేస్ వెరిఫై అయిందా లేదో మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఐ యామ్ హ్యూమన్ దగ్గర ఇక్కడ గ్రీన్ సింబల్లో ఉంటే మీ ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్లు. గ్రీన్ సింబల్లో లేకోకుండా ఇలా బ్లాక్గానే ఉంటే మీ ఫేస్ వెరిఫికేషన్ కానట్లే. ఒకవేళ ఇలా కాకపోతే మరి ఇంకొకసారి ట్రై చేయండి మీరు. ఓకేనా? ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన యారో మార్కు దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇంటర్లింక్ మెయిన్ స్క్రీన్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ చూడండి, ఇందాక మనం 1000 ఐటీఎల్ మైన్ చేసాం కదా, ఇక్కడికి వస్తాయి. ఇక్కడ మనము మైన్ చేసిన కాయిన్స్ మనం అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు మనము రెగ్యులర్గా డైలీ మైనింగ్ ఎలా చేయాలో చూద్దాం. మైనింగ్ వచ్చేసి ఇక్కడ మైన్ ఐటీఎల్జీ ఉంది కదా, డైలీ మనం 4 అవర్స్కి ఒకసారి మైనింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే అది ఏ టైంలో చేయాలో చెప్తాను మీకు. సింపుల్గా మీరు మైన్ ఐటీఎల్జీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే ఇలా వస్తుంది. ఇక్కడ సేమ్ ఈ యారో మార్క్ సింబల్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే మైనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఒక యాడ్ వచ్చి మైనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. మైనింగ్ ప్రాసెస్ జరిగిన తర్వాత మీకు ఒక 15 కాయిన్స్ మైనింగ్ చేసిన ప్రతిసారి వస్తాయి. దాని మీద క్లిక్ చేయండి. ఇలా మీరు రెగ్యులర్గా డైలీ 6 టైమ్స్ మైనింగ్ చేయాల్సి ఉంటుంది, ప్రతి 4 గంటలకు ఒకసారి. ఆ టైమింగ్ వచ్చేసి ఇది 5:30 మార్నింగ్, 9:30, 1:30, 5:30, 9:30, 1:30, ఇలాగా 6 టైం, రోజుకు 6 సార్లు మనం మైనింగ్ చేయాల్సి ఉంటుందండి. ఇలాగా మీరు ఇంటర్లింక్ యాప్లో మైనింగ్ చేస్తూ ఉండాలి. ఇదే కాకుండా మనము గ్రూప్ మైనింగ్ అని మనకు ఒకటి ఉంటుందండి. ఈ గ్రూప్ మైనింగు మరియు వ్యాలెట్ క్రియేషను ఎలా చేసుకోవాలి, గ్రూప్ మైనింగ్లో మనం జాయిన్ అవ్వడం వల్ల మనకు ఈ 90 కాయిన్సే కాకుండా
మరొక 180 కాయిన్స్ ఎక్స్ట్రా వస్తాయి. ఓకేనా? అది ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఎస్ఆర్ క్రిప్టో టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్కి సంబంధించినటువంటి లింకు మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వడం వల్ల చిన్న అప్డేట్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఏ యాప్లో ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా అందులో పోస్ట్ చేస్తుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.